ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః. వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శివశక్త్యైకరూపిణ్యై నమః. ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమ. మొదలిచర్ల వేణుగోపాల దత్తాత్రేయ స్వామిని నమ. ఓం దివ్యజ్ఞానయోగిని నమ. దివ్యజ్ఞానగురూజీని నమ. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. దివ్యజ్ఞాన గురూజీ గౌరీ భట్ల విఠల శర్మ. జీవిత సత్యం, ధారణాయోగం, ఆనంద జీవనం, సర్వోపనిషత్సార ప్రశ్నోత్తరి సహితం. కలం దివ్యజ్ఞాన గురూజీ. గళం దైవజ్ఞాని అభినవశ్రీ విద్వాన్ కోశ్రీ. ధ్యానప్రస్థం అండాల్ నగర్ కాలనీ, భువనగిరి, యాదాద్రి జిల్లా. మన కోసం జీవిత సత్య సూత్రైక దివ్యజ్ఞాన ప్రదాయిని త్రిశక్తి రూపిణీం దేవీ గాయత్రీ మాతరం భజే. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా భారతావని యందు ఎందరో మేధావులు, మహనీయులు, తత్వవేత్తలు వివిధములైన మనోహరములైన భావన పరంపరలను క్రోడీకరిస్తూ హృద్య గద్య పద్య శ్లోక గేయ వచన రూపములతో ఆధ్యాత్మిక దివ్యజ్ఞాన సంపత్తినంతయు విశ్వమానవాళికి విపులంగా అందించి ఉన్నారు. ఇటీవలి కాలంలో భాగ్యనగరమునకు సమీపమున యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రమునందు మహాకాలోపాసకులైన శ్రీ దివ్యజ్ఞాన సిద్ధాంతి గురూజీ గారిచే అత్యంత రమణీయమైన సువిశాల ప్రదేశమందు భగవత్ప్రేరణచే ముముక్షుజనులకు మహదానందకారకమగు ధ్యానప్రస్థమును పేర ఒక సంస్థ నెలకొల్పబడి అందు శ్రీ గాయత్రి నాగేంద్ర మందిరములో ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి స్వరూపిణి త్రిశక్తిమయ శ్రీ గాయత్రీదేవి ప్రతిష్ఠ గావింపబడింది. జీవిత సత్యం శ్రీ దివ్యజ్ఞాన సిద్ధాంతి గురూజీ గారు ఆత్మజ్ఞాన నిష్ఠతో ధ్యానయోగము ద్వారా ప్రచోదితములై చరవాణి నిక్షిప్త సందేశ రూపములైన మౌలిక సూక్తి సంయుత నిత్య జీవిత సత్యసూత్ర నివహములన్నీ అద్వైత వేదాంత సాధకులకు, ధర్మపరాయణులకు ఎంతో ఆదరణీయములై, అనుసరణీయములై, ఆచరణీయములై వెలిసిల్లుచున్నవి. ఇట్టి దివ్యజ్ఞాన సమూపేత సూక్తి పంక్తులను పఠించి ఆనందించి అంతరాత్మ ప్రబోధమునకు అనుగుణంగా ఆచరించి జీవన్ముక్తికి కారకములైన ధ్యానప్రస్థ పరిసర ప్రదేశములను కనులారా వీక్షించి వికణశుద్ధిగా ముదాభగమకు కైవల్యపద ప్రాప్తికై యథాశక్తి ప్రయత్నించి ధన్యజీవులమై మార్గదర్శకులమగుదుముగాక. ఆత్మీయ అభిమాన సాధక బృందం ధ్యానప్రస్థం. ధారణాయోగం
ఆనంద జీవనం. లయక్రియా రాజయోగ మంత్రయోగ హఠాస్తథా ధారణయోగ పంచాంగం దివ్య జ్ఞానప్రదాయకం. సుఖ దుఃఖమయమైన జీవితంలో కోరుకునే సుఖాల కంటే కోరని దుఃఖాలను అనుభవిస్తున్నాం. సుఖ దుఃఖాలన్నింటికీ అతీతమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఆనంద జీవన సాధనమైన ధారణాయోగమే ధ్యానప్రస్థంలో ప్రధానమైంది. దృఢ విశ్వాసం, సంపూర్ణ శ్రద్ధాశక్తి గల వారికి మాత్రమే అవకాశం. ఆడంబరాలు, ఆర్భాటాలు, ప్రచారాలు, ప్రకటనలకు దూరం. సంఖ్య కాదు ముఖ్యం, సద్వినియోగమే శ్రేష్టం. ప్రస్తుత కాలంలో ఆనందమయ జీవనానికి సులభ మార్గం ఉచిత సేవతో శాశ్వతంగా జరుగుటకు శ్రీకారమైంది. నేటి సమాజంలో బాలారిష్టాలు తొలగుట నుండి బ్రహ్మజ్ఞానం కలిగే వరకు ధారణాయోగ ఒక అద్భుత వారం. బాలల నుండి వృద్ధుల వరకు గల సమస్యలన్నింటికీ ఏకైక పరిష్కార మార్గం. అన్ని యోగాలకు ధారణాయోగమే కీలకమైంది. ధారణాభ్యాసంతోనే ధ్యాన సాధనకు యోగ్యత వస్తుంది. మన నిత్య జీవితంలో కూడా ధారణ లేకుండా ఏ పని చేయలేము. చివరకు శ్వాస సక్రమంగా జరగాలన్నా వాయుధారణ చేయవలసిందే. బాహ్య ప్రపంచాన్ని మన అవసరాలకు అనుగుణంగా అనుభవించుటకు, నిజ జీవితంలో శాశ్వతానందాన్ని సాధించుటకు ధారణాభ్యాసమే శరణ్యం. ధారణ లేకుండా ధ్యానం సాధ్యం కాదు. ధ్యానంలో ఉండటమే ధ్యానప్రస్థం. ధ్యానం సిద్ధించుటకు ప్రతిరోజు క్రమం తప్పకుండా ధారణాభ్యాసం చేయవలసిందే. ధారణాయోగం ప్రధానంగా 3 విధాలు: అవగాహన, అభ్యాసం, అనుభవం. ఇవి అకారత్రయం, అత్రే అని పేరు. దీనిలో ఆనందమయ జీవనం లభిస్తుంది. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి శారీరక ఆరోగ్యం, మానసిక ఆనందం తప్పనిసరి అవసరం. ఈ రెండింటికి ధ్యానప్రస్థం సరి అయిన ఒక వేదిక. ధారణయోగం ద్వారా ప్రాథమికంగా శారీరక ఆరోగ్యానికి బీజాక్షర ధారణ ఉన్నాయి. శ్రద్ధగా తగిన శిక్షణ పొంది అభ్యసిస్తే ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే రాత్రి పడుకునే ముందు ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చునే అభ్యాసం చేస్తే సులభంగా మనశ్శాంతి లభిస్తుంది. ప్రతిరోజు సూర్యుడు ఉదయించిన తర్వాత సాయంత్రం అస్తమించే ముందు 5 నిమిషాలు సూర్యుడిని చూస్తూ ఉంటే సూర్యధారణ శారీరక ఆరోగ్యం లభిస్తుంది. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం 5 నిమిషాలు మేఘాలు లేని ఆకాశాన్ని చూస్తూ ఉంటే ఆకాశ ధారణ క్రమంగా మనలో కోపం తగ్గుతుంది. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత 2 దీపాలను వెలిగించి 5 నిమిషాలు దీపజ్యోతులను చూస్తూ ఉంటే జ్యోతి ధారణ క్రమంగా మనస్సు ప్రశాంతమవుతుంది. చూడడం అంటే తదేకంగా రెప్పవాల్చకుండా చూడాలని కాదు. ప్రతి పౌర్ణమి రోజున రాత్రి పిల్లలకు చంద్రబింబాన్ని 5 నిమిషాలు చూపించాలి. క్రమంగా పిల్లల్లో శ్రద్ధ, ఏకాగ్రత వస్తుంది. చంద్రధారణ ఇష్టమైన వస్తువు, పుష్పం, పండు ఏదైనా ఒకదానిని క్రమం తప్పకుండా 5 నిమిషాలు చూడడం అభ్యసిస్తేనే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ధారణాయోగం ప్రాథమిక దశలో కర్మ, భక్తి మార్గ సాధనలు ప్రస్తుత కాలానుగుణంగా యథాశక్తి ఆచరించే వారి స్థాయి యోగ్యతలను అనుసరించి ఉంటాయి. తర్వాత జ్ఞాన యోగ మార్గాలలో జ్ఞాన అవగాహన, యోగ అభ్యాసం క్రమంగా ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతాయి. మన లౌకిక వ్యవహారాలకు, వ్యక్తిగత అభిప్రాయాలకు, వంశాచార సంప్రదాయాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది. ధారణాయోగం సనాతనమైంది, అత్యంత రహస్యమైంది. మనస్సును పట్టుకోవడమే ధారణాయోగం. మనస్సును ముందు తెలుసుకోవాలి, పరిశీలించాలి. మనస్సును చూడగలగాలి. క్రమంగా మనస్సును చేరుకోవాలి. మనస్సును కలపాలి. మన మనస్సును జయించి ఆనందిస్తాం.
ధారణాయోగ విశిష్టత. ధారణ అంటే ధరించడం లేదా పట్టుకోవడమని స్థూలార్థం. శ్రీ పతంజలి మహర్షి తెలిపిన అష్టాంగ యోగంలో ధారణ ఆరవది. ఇది కేవలం మనస్సుకు సంబంధించిన అంశం. ధారణకు చాలా విశిష్ట స్థానం ఉంది. ఉపనిషత్తుల ప్రకారం వృష్టి ధారణతోనే మొదలైంది. ధారణతో పోషింపబడుతుంది. చివరకు ధారణతోనే లయిస్తుంది. వృష్టి స్థితి లయాలకు ధారణ మూల కారణం. మన నిత్య జీవితం అంతా ధారణపైనే ఆధారపడి ఉంది. సువిశాల ప్రపంచంలో మన అవసరాలన్నీ ధారణ ద్వారానే పూర్తి చేసుకుంటున్నాం. కానీ ధారణ అని మనకు తెలియదు. ఏ ధారణతో మనం జీవించి ముడిపడి ఉందో అదే ధారణతో ఆనంద జీవనాన్ని సులభంగా అనుభవింపజేయు ప్రయత్నమే ధారణాయోగ ప్రధాన లక్ష్యం. అనుక్షణం బాహ్య ప్రపంచాన్ని అనుభవించుటకు మన శరీరం ఒక వాహనం లాంటిది. మనస్సు అనే డ్రైవర్తో నడుస్తుంది. అనగా శరీరానికి మనస్సే ప్రధానం. ధారణకు కూడా మనస్సే అవసరం. నమ్మకం, శ్రద్ధ, పట్టుదల కలవారికి ధారణాయోగం అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది. చంచలమైన మనస్సును నిశ్చల మనస్సుగా మారుస్తుంది. సంకల్పం, శక్తి, సంకల్ప సిద్ధి రెండూ సులభంగా లభిస్తాయి. ప్రధానంగా చిత్తశుద్ధిని కలిగిస్తుంది. పరోపకార బుద్ధి, అత్యజీవనం, మానసిక ప్రశాంతతకు దోహదం అవుతుంది. వయస్సు, వర్ణాలకు అతీతంగా స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ ధారణాయోగం అభ్యాసం చేసే అవకాశం ఉంది. ధ్యానానికి ముందు ధారణ అవసరం. ధారణ ధ్యానంలో లయం అవుతుంది. ధారణాయోగ లాభాలు. ధారణాయోగంతో పసిపిల్లలకు కలిగే బాలారిష్టాలను సులభంగా తొలగించుకోవచ్చు. విద్యార్థులకు తప్పనిసరిగా కావలసిన శ్రద్ధ, ఏకాగ్రత, బుద్ధి కుశలత, జ్ఞాపక శక్తి, మేధాశక్తి లభిస్తాయి. మానసిక ఆందోళనతో కలిగే రోగాలు, బీపీ, గుండెపోటు, మానసిక బలహీనతకు లోవుతాయి. మానసిక ప్రశాంతత, మనశ్శాంతి సంపూర్ణంగా ఉంటాయి. మనలో అనవసరంగా కలిగే కోపం, ఈర్ష్య, అసూయ, భయం, ద్వేషం లాంటి చెడు గుణాలు నశిస్తాయి. ప్రాపంచిక పరంగా కలిగే సాంసారిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబ బాధ్యతలు నెరవేర్చుటకు దోహదపడుతుంది. సంతృప్తి, సంతోషం లభిస్తాయి. తలచిన పనులు శ్రమ లేకుండా పూర్తి అవుతాయి. సంపూర్ణ దైవానుగ్రహం లభిస్తుంది. శత్రుబాధలు తొలుగుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉండదు. సహనం, శాంతం, సేవాభావం, సహృదయత, దయాగుణం అలవర్తాయి. సమాజంలో ఆదరణ, గౌరవ మర్యాద, పేరు ప్రతిష్టలు లభిస్తాయి. వృద్ధాప్య జీవనం ఆనందంగా గడుస్తుంది. ఆధ్యాత్మిక జీవనానికి ప్రధానంగా కావలసిన బ్రహ్మజ్ఞానం సులభంగా అవగాహన అవుతుంది. జ్ఞాన యోగ మార్గాలలో సాధన సిద్ధిస్తుంది. కనిపించే ప్రపంచంలో కనబడని పరమాత్మను పట్టుకోవడానికి చేసే ప్రయత్నమే ధారణాయోగ రహస్యం. ఆనంద స్వరూపమైన పరమాత్మతో నిత్య జీవితం ఆనందమయం అవుతుంది. జీవిత సత్యం 360 గుళికలు, రసగుళికలు. 1వ గుళిక జీవితాంతం నేను ఇది చేశాను, నేను అది చేశాను, చాలా చూశాను, ఎన్నో అనుభవించాను, నేనే గొప్పవాణ్ణి అని కనిపించిన వారికల్లా అవసరం ఉన్నా లేకున్నా చెప్పుకుంటూ కాలం గడపడానికేనా మనం ముట్టింది? పరనింద ఎంత పాపమో ఆత్మస్థుతి కూడా అంతకంటే ఎక్కువ పాపం. ఈ నిందాస్థుతులకు అతీతంగా ఉన్నప్పుడే ఆనందమయ జీవితాన్ని అనుభవిస్తాం. మన శరీరం పాతదవుతున్నా, అనగా క్షీణిస్తున్నా, మన ఇంటిలోని జీర్ణమైన పాత వస్తువులు, పదార్థాలు, వస్త్రాలు చెత్తలో పడవేయడానికి కానీ, అవసరానికి ఉపయోగించుకునే వారికి ఇవ్వడానికి కానీ సిద్ధంగా లేని మనకు పరమార్థం ఎలా అర్థమవుతుంది? వైరాగ్యం అంటే కేవలం సన్యాసమే కాదు, ఉపయోగించిన వాటిని వదిలివేస్తూ అనాసక్తితో జీవనం గడపడమే వైరాగ్యం. గతాన్ని మరువు లేక భవిష్యత్తును ఊహిస్తుంటూ బంగారు వర్తమానమంతా కర్పూరంలాగా కరిగిపోతుంది.
కాలం విలువ తెలిస్తే జీవితం విలువ తెలుస్తుంది, లేదా జీవితం విలువ తెలిసినా కాలం విలువ తెలుస్తుంది. విలువైన కాలాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అమూల్యమైన జీవితం, అత్యంత విలువైన కాలం కనురెప్పలతోనే ముడిపడి ఉంది. రెప్పపాటు కాలం నుండి కాలం విలువ మొదలైంది. ఎదుటివారిని గురించి ఓర్వలేనంత మాత్రాన నష్టం మనకే కానీ ఎదుటివారికి ఉరిగేది ఏమీ ఉండదు. సహనం కోల్పోయి మన విలువైన కాలాన్ని, శక్తిని వృధా చేసుకుంటున్నాం. మానసిక బలహీనతకు బలమైన కారణమవుతుంది. పైగా ఎదుటివారి జీవితం కంటే వెనుకబడిపోతాం. మన శత్రువులను మనమే తయారు చేసుకున్న వారమవుతాం. సకల సమస్యలకు సహనమే చక్కని పరిష్కారం. వయస్సు పైబడిన వారంతా మనం ఏ పని చేస్తున్నా ఈ 3 ప్రశ్నలు వేసుకోవాల్సిందే. 1, ఎవరి కోసం, ఎందుకోసం, ఎంతకాలం? వీటికి మనలో సరైన సమాధానాలు లభించిన తర్వాతనే ఆ పని ప్రారంభిస్తే ఆనందంగా ఉంటాం. దుఃఖాలు దూరం అవుతాయి. ఆత్మవిమర్శ అనుక్షణం చేసుకోగలిగితే ఆనందమే జీవనం మన సొంతం అవుతుంది. మన ఆత్మనే మనకు గురువు. మనలో అహంకారానికి మించిన శత్రువు లేడు, ఆత్మీయతకు మించిన మిత్రుడు లేడు. ప్రయత్నపూర్వకంగా అహంకారాన్ని తొలగించి ఆత్మీయతను పెంచుకుంటూ ఆనందాన్ని అందరితో పంచుకోవడమే జీవితం. ఇంతకంటే జీవితంలో వేరే సాధించాల్సింది ఏమీ లేదు. అందరి ఆనందమే ఆత్మానందం. దీనికి మించింది కూడా లోకంలో ఏదీ లేదు. ఆత్మానందమే బ్రహ్మానందం. ఆనంద జీవనానికే ఆధ్యాత్మిక మార్గం. ప్రస్తుతం ఎన్నో మార్గాలున్నాయి. ఎవరికి ఏ మార్గం అనుకూలమైతే దానిని అనుసరిస్తే మంచిది. ప్రపంచాన్ని, పరమాత్మను అనునిత్యం వేర్వేరుగా చూస్తున్నాం. నిత్య జీవితంలో సమస్యలను ఎదుర్కొంటున్నాం. అనవసరమైన దుఃఖాలను అనుభవిస్తున్నాం. నిజానికి పరమాత్మ నుండి ప్రపంచం వచ్చింది. అంతా పరమాత్మ స్వరూపమైంది. పరమాత్మను ప్రపంచంలో, ప్రపంచమంతా పరమాత్మగా చూడడమే వేదాంత సారం. దీనికోసమే మనం చేస్తున్న సాధనలు అనుభవం ద్వారా నిత్యానుభవంలోకి వస్తే జీవితం ఆనందమయం అవుతుంది. పంచభూతాలతో ఏర్పడిన ప్రకృతిని మన ఇష్టం వచ్చినట్టు మన స్వార్థానికి వాడుకుంటున్నాం. పైగా మనకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతిఫలంగా మనం ప్రకృతికి ఏమి ఇస్తున్నాం, ఏం చేస్తున్నాం అనే ప్రశ్నలకు మన వద్ద సమాధానం లేదు. మనకు మాత్రం సకాలంలో వర్షాలు, ఎండలు రావాలంటే ఎలా వస్తాయి? ఇకనైనా ఒకసారి ప్రకృతి గురించి ఆలోచిద్దాం. అమూల్యమైన ప్రకృతిని కాపాడుకుందాం. తన పిల్లలను చక్కగా చూసుకుంటే తల్లి సంతోషించిన విధంగా పరమాత్మ నుండి వచ్చిన ప్రకృతిని మనం శ్రద్ధగా కాపాడితే పరమాత్మ సంతోషిస్తాడు, మనల్ని అనుగ్రహిస్తాడు. మనం ఆనందంగా జీవించడానికి కావలసిన ప్రకృతి సంపదను ప్రసాదిస్తాడు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షిస్తాడు. మనం చేయాల్సిందల్లా ప్రకృతిని కాపాడుకుంటూ దీనికి అతీతమైన పరమాత్మను సేవించడమే. మనకు దృఢమైన నమ్మకం ఉంటే ఫలితం తప్పకుండా వస్తుంది. నమ్మకం లేకపోతేనే ఫలితం రావడం కష్టం. నమ్మక ద్రోహులు ఉంటారని ఫలితం వచ్చిన తర్వాత నమ్ముతామని అనడం సమంజసం కాదు. నిజానికి ఫలితం వచ్చిన తర్వాత నమ్మకంతో పని లేదు. నమ్మకమే పెట్టుబడి. నమ్మకంతోనే సంకల్పం మొదలవుతుంది. ప్రయత్నంతో ఫలితం వస్తుంది. నమ్మకం పూర్తిగా వ్యక్తిగతమైంది. నమ్మకం లేనివారు ప్రతి విషయంలో అనుమానం, సందేహం గలవారు జీవితంలో సుఖాన్ని పొందలేరు. పైగా తన వారిని సుఖపెట్టలేరు. ఆత్మీయులందరూ క్రమంగా దూరం అవుతారు. చివరకు ఒంటరి జీవితం గడపాల్సిన దుర్భర పరిస్థితి ఏర్పడుతుంది. సంకట స్థితిని ఎదుర్కొంటారు. దృఢమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఇతరుల సలహాలు, సూచనలపై నమ్మకం ఉండదు. ఆందోళనతోనే జీవితం గడుస్తుంది. శ్రీకృష్ణుడు గీతలో వధించిన సంశయాత్మ వినశ్యతి సారం. కళ్ళు తెరిస్తేనే ఈ ప్రపంచమంతా మనకు కనిపిస్తుంది. కళ్ళు మూసుకుంటే ఈ ప్రపంచం కాదు కదా, మన శరీరం కూడా కనిపించదు. కానీ నిజానికి మన శరీరంతో పాటు ప్రపంచమంతా ఉంది. మనకు కనబడినంత మాత్రాన లేదు అనలేం కదా. ఇదే విధంగా కళ్ళు తెరిచినప్పుడు
ప్రపంచంలో మన శరీరంలోనూ పరమాత్మ చైతన్య రూపంలో ఉన్నాడనేది నిజం అని కనబడదు. చూడడానికి ప్రయత్నించడమే సాధన. ఆధ్యాత్మిక మార్గాలలో ఆధునిక సౌకర్యాలు, హంగులు, ఆర్భాటాలు, ఆడంబరాలు అవసరం లేదు. ప్రదర్శన కంటే ప్రయత్నం ముఖ్యం. ఇవన్నీ సాధారణ ప్రాథమిక స్థితిలో కొంతవరకు మాత్రమే అవసరం. ఎక్కువ మంది రావడం వల్ల దేవుడు సంతోషించడు. వచ్చిన వారిలో ఎంతమంది దేవునిపై భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నారనేదే అవసరం. జనం పెరిగిన కొద్దీ ప్రశాంతత లోపిస్తుంది తప్ప ప్రయోజనం ఉండదు. వీలైనంత వరకు ప్రశాంతతలోనే భక్తి సాధ్యమవుతుంది. ప్రపంచానికైనా పరమార్థానికైనా శరీరం అవసరమే కానీ మన శరీరాన్ని ఎంత అపురూపంగా చూసుకున్నా క్రమక్రమంగా క్షీణిస్తుంది, చివరకు నశిస్తుంది. జీవిత లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారానికి శరీరం అవసరమే కానీ శరీరమే ప్రధానంగా. మన శరీరాన్ని రోగాల బారి నుండి జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆహార పానీయాలు అవసర పూర్తిగా తగినంత తీసుకోవాలి. రోగ నివారణకు తగిన ఔషధాలు వాడాలి. శరీరం కొత్తది కానీ మనస్సు పాతది. పాత మనస్సును వదిలి కొత్త శరీరాన్ని పట్టుకొని లేనిపోని అవస్థలు పడుతున్నాం. క్రమంగా మన ప్రమేయం లేకుండానే శరీరం పాతదో క్షీణిస్తుంది, నశిస్తుంది. మరో కొత్త శరీరం వస్తుంది. పాత మనస్సు నశించే వరకు కొత్త శరీరాలు వస్తూనే ఉంటాయి. జీవిత లక్ష్య సాధనకు మనస్సే ప్రధానం. మనస్సు ద్వారా మనస్సును సాధించాలి. మనస్సు లేకుండా ఆధ్యాత్మిక మార్గంలో ఏ యోగం సాధ్యం కాదు. శరీరం లేకుండా మనస్సు లేదు, మనస్సు లేకుండా సాధన లేదు. లోకంలో మనం 3 రకాలుగా ఉన్నాం. మొదటి రకం ఈగ లాంటి వారం. అవసరం ఉన్నా లేకున్నా ఇలా వచ్చి అలా వెళ్తూ ఉంటాం. రెండో రకం దోమ లాంటి వారం. అవకాశం దొరికితే చాలు అందుకుందామని దోస్తాం. ఎంత నష్టమైనా సరే. ఇక మూడవ రకం చీమ లాంటి వారం. గట్టిగా పట్టుకొని వదలం. అవసరమే ప్రధానం. ఎంత కష్టమైనా నష్టమైనా పర్వాలేదు. ఎవరకు ప్రాణత్యాగానికైనా లెక్క చేయదు. ఇవి ప్రపంచంలోని అవసరాలకు కాకుండా పరమార్థానికి ఉపయోగిస్తే జీవిత లక్ష్యం తప్పకుండా సిద్ధిస్తుంది. భక్తి మార్గం సులభం అని కొందరు, కర్మ మార్గమే సరైందని కొందరు, జ్ఞాన మార్గం శ్రేష్టమని మరి ఇంకొందరు, యోగ మార్గం యోగ్యమైందని మరికొందరు చెబుతూ ఉండడం వల్ల మనం ఏ మార్గాన్ని అనుసరించాలో, ఏది సరి అయిందో నిర్ణయించుకోలేక అయోమయ పరిస్థితిలో జీవితకాలం అంతా వృధా చేసుకుంటున్నాం. అన్ని మార్గాలు సరైనవే కానీ మన శక్తి సామర్థ్యాలు, యోగ్యతలను దృష్టిని ఉంచుకొని మన స్థాయిని, స్థితిగతులను అనుసరించి నిర్ణయం తీసుకొని ఆ మార్గంలో ప్రయాణించాలి. మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే. జీవితకాలం వృధా చేయడం మాత్రం పనికిరాదు. సృష్టి అనే జగన్నాటకంలో నటీనటులం, జగత్ క్రీడలో క్రీడాకారులం, ఇంద్రజాలంలో భ్రాంతి జీవులం, చదరంగంలో రకరకాలైన పావులం, సముద్రంలో నీటి బిందువులం, బొమ్మలాటలో తోలుబొమ్మలం, అనంత బ్రహ్మాండంలో పిండాండులాం, దీర్ఘ స్వప్నంలో విచిత్ర రూపాలం, సుదీర్ఘ ప్రయాణంలో బాటసారులం, మహామాయలో అమాయకులం, అనగా అజ్ఞానులం. వీటన్నింటికీ జ్ఞానమే ప్రధానం. జ్ఞానం కొరకే ఇన్ని రకాల పాత్రలు పోషించాల్సి వస్తుంది. నిజం తెలుసుకోవడమే జ్ఞానం. జ్ఞానం గురువు వల్లనే లభిస్తుంది. దేవుడు ఎవరు, ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడని మా పిల్లలు వేసే సరైన ప్రశ్నలకు నిజమైన సమాధానాలు చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి. దాటవేయడం కానీ తప్పించుకోవడం కానీ చేయరాదు. అంటే ఆ సమాధానాలు మనకు ముందుగా సరిగ్గా తెలిసి ఉండాలి. తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్ప పిల్లలే అడిగారు కదా అని ఏవో అబద్ధాలు చెప్పి కాలక్షేపం చేయడం మహాపాపం. అంతేకాదు, మన పిల్లల భవిష్యత్తు మనమే నాశనం చేసిన వారం అవుతాం. భక్తి అంటే భగవంతునిపై సంపూర్ణ శ్రద్ధ, విశ్వాసాలతో ప్రదర్శించడం కాదు. కేవలం నటన, కపటం వల్ల భగవంతుని అనుగ్రహం లభించదు. నిత్యం నిష్కపట బుద్ధితో నిరాడంబరంగా భగవంతుని భక్తితో సేవిస్తే తప్పక దర్శనం లభిస్తుంది. అమూల్యమైన
జీవితకాలం అంతా ప్రదర్శనలతోనే వృధా చేయకుండా జాగ్రత్త అవసరం. ప్రాథమిక దశలో ప్రదర్శనలో కొంతవరకు సద్వినియోగం అవుతుంది, కానీ జీవిత లక్ష్యం మాత్రం నెరవేరదు, పైగా ఆటంకం అవుతుంది. ప్రస్తుత కాలంలో ప్రకటనలు ప్రదర్శనలతో జాగ్రత్తగా ఉండాలి. కుస్తీ అనే బ్యానర్పై మన జీవితం అనే గొప్ప సినిమా ప్రదర్శిస్తున్నాం. దీనికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మాటలు, పాటలు, నిర్మాత అన్నీ సృష్టికర్త అయిన పరమాత్మని. మనం కేవలం నటులం మాత్రమే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని నటించాలి. ఏమాత్రం తేడా వచ్చినా మనం ముందున్న సమాజం అనే ప్రేక్షకులు ఊరుకోరు, మనపైనున్న పరమాత్మ ఊరుకోరు. ఎవరి పాత్ర వారు ఎంతకాలమైతే అంతే చాలా జాగ్రత్తగా చక్కగా పోషిస్తూనే ఉండాలి. కపట బుద్ధితో నటించిన, నటనలో కృత నాటకాలు చేసిన ప్రమాదం. ఎవరి సినిమా వారిదే. ఆధ్యాత్మికం కోసం ఆలయాలు, ఆలయాల నిర్వహణకై ఆదాయం కోసం ఆడంబరాలు చేస్తున్నాం. నిజానికి ఆడంబరాలతో చేసే పూజలు, యజ్ఞయాగాదుల వల్ల పుణ్యం వస్తుంది, కానీ జీవిత లక్ష్యమైన స్వాత్మానందం మాత్రం లభించడం కష్టం. ఇవన్నీ లౌకిక విషయాల సాధనకు కామ్యకర్మలవుతాయి, మోక్షానికి మాత్రం కాదు. కాకపోతే ఇవన్నీ చేయగా మోక్ష సాధనకు అవకాశం లభిస్తుంది. ఆస్తిక్యం నుండి ఆనందమయ జీవనాన్ని అనుభవించే వరకు సాధనం అవసరం. లోకంలో గురువులు 3 రకాలుగా ఉంటారు. మొదటి గురువును చోదకుడు అంటారు. వీరు కేవలం మార్గాన్ని చూపిస్తారు. రెండవ వారు బోధకుడు. వీరు స్థానాన్ని నిర్దేశిస్తారు. పరతత్వాన్ని ప్రబోధించి పరమపదం లభింపజేసేది మూడవ గురువు అయిన మోక్షదుడు. వీరే ఉత్తమ గురువు. ప్రస్తుత కాలంలో ఉత్తమ గురువులు లభించడం చాలా కష్టం. అంతేకాక ఉత్తమ శిష్యులు కూడా లభించడం కష్టమే. గురుస్థానం చాలా గొప్పది. ఆ స్థాయికి చేరుకోవడం ఎంత కష్టమో దానిని కాపాడుకోవడం అంతకన్నా ఎక్కువ కష్టం. ప్రతి ఒక్కరికి లోపాలే కనిపిస్తూ ఉంటాయి. ఎవరు ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా అందరూ సుఖంగా ఉండాలని కోరేవారు ఎక్కడో దూరంగా ఉంటారు. ఎవరికి ఇబ్బందిని కలిగించరు, పిలిస్తేనే పలుకుతారు. ఎప్పుడు మౌనంగా ఆనందంతో కనిపిస్తారు. తమ సుఖాన్ని కోరుకోరు. సమాజం కోసం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఏదో ఒక మంచి పని చేస్తూ ఉంటారు. ఎన్నో బాధలు భరిస్తున్నా ఏ బాధ లేనట్లుగా ఆనందంగా కాలం గడుపుతుంటారు. పర భేదభావాలు ఉండవు. దేనిని ప్రత్యేకించి ఆశించరు. ఎవరైనా ఏదైనా బలవంతంగా సమర్పిస్తుంటే ఆదనకుండా తీసుకుని వెంటనే ఇతరుల కోసం సద్వినియోగం చేస్తూ కాలం గడిపేవారే మహాత్ములు. మనసులో ఉన్నదే మాటల్లో తెలుపుతూ చేతల్లో చూపించేవారే మహాత్ములు. మనసులో ఒకటి, చెప్పేది వేరొకటి, చేసేది ఇంకొకటి గలవారే దురాత్ములు. ఇలాంటి వారితోనే సమాజానికే కాదు కుటుంబంలోనూ ప్రమాదమే. వీరు ఎదిగే వారిని చూచి ఓర్చుకోలేరు, పైగా ఎదగనివ్వకుండా చేస్తుంటారు. వీరి దృష్టిలో తమను ఎక్కువగా చేసుకుంటూ ఇంత గొప్పవారైనా ఎదుటి వారిని తక్కువ అంచనా వేస్తారు. తమకంటే లోకంలో గొప్పవారు లేరని ఊహించుకుంటూ కలలు అంటుంటారు. అంతేకాదు లోకమంతా తమకు సాధోహం కావాలనుకుంటారు. ఆతంకం కలిగించే ఎంతటి వారినైనా వదలకుండా స్వపరభేదం లేకుండా హింసిస్తుంటారు. మన పుట్టుక గూర్చి మనకే కాదు, మనల్ని కన్న తల్లిదండ్రులకు కూడా తెలియదు. అందరి పరిస్థితి ఇంతే. ఎంతకాలం ఉంటామో, ఎక్కడికి పోతామో అంతకన్నా తెలియదు. ఏమీ తెలియదు. ఈ ప్రపంచంలో ఎలా జీవిస్తున్నామో, ఎందుకు జీవిస్తున్నామో కూడా తెలియకుండా జీవితకాలం అంతా గడుపుతున్నాం. ఇవన్నీ కనీసం తెలుసుకోకుండా జీవించడం ఇంకా విచిత్రం. ఒకవేళ తెలుసుకుందామని అనుకుంటే ఎవరు చెబుతారు, ఎక్కడ చెబుతారు, ఎప్పుడు చెబుతారు? నిజానికి ఇవన్నీ తెలిసిన వారు ఉన్నారా అనే ప్రశ్నలు వస్తాయి. ప్రస్తుత కాలంలో ఏది నిజమో తెలియని, తెలుసుకోలేని గందరగోళ పరిస్థితిలో ఉన్నాం. కానీ నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించడం మన కర్తవ్యం. మనం ప్రస్తుతం వాడుతున్న స్మార్ట్ ఫోన్ అరచేతిలో స్వర్గమని మురిసిపోరాదు. ఇందులో ఘోరమైన నరకం కూడా ఉంది.
ఏమాత్రం అజాగ్రత్త వహించినా, తప్పటడుగు వేసినా అంతే సంగతి. తెలిసి తప్పు చేసినా, తెలియక చేయి తగిలినా తగిన మూల్యం చెల్లించక తప్పదు. సారీ అని చెబితే ప్రయోజనం ఉండదు, చెప్పే అవకాశం ఏంటి? భౌతిక సుఖాలన్నింటి వెనుక దుఃఖం దాగి ఉందనేది నిజం. అనుభవంలోకి వస్తేనే అర్థమవుతుంది. అనుక్షణం జాగ్రత్తగా ఉండవలసిందే. గడిచిన కాలం తిరిగి రానట్లుగానే పోగొట్టుకున్న శీలం, ధనం తిరిగి రావు. తర్వాత ఎంత దుఃఖించినా ఫలితం ఉండదు. ముందు జాగ్రత్తనే శ్రీరామ రక్ష. శుభం భూయా. జీవిత సత్యం ఆనంద జీవనం లో 1 నుండి 27 సూక్తుల వరకు పరిసమాప్తమైనది. కాలం దివ్యజ్ఞాన గురూజీ గౌరీభట్ల నిట్టల శర్మ గారు. గళం దైవజ్ఞాని అభినవశ్రీ విద్వాన్ కోశ్రీ చెన్నై 49. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే జ్ఞానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే జ్ఞానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే జ్ఞానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. दिव्यज्ञानी गुरुजीने नमः. स्वस्ति.